హలో శేఖర్, ఎక్కడికి వచ్చినావు? పాల్కన్ వచ్చిన ఇండియన్ స్టోర్ చూసావా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. ఈ రోజు మా వీక్లీ గ్రోసరీ షాపింగ్ కోసం వచ్చాము. యూకే లో ఉన్న ఇండియన్స్ కి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని గ్రోసరీ ఐటమ్స్, స్పైసెస్, దాల్, రైస్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. సో మేము ఈ రోజు ఏమేం షాపింగ్ చేసాం, ఎంత ఖర్చు అయిందో, ఏం తీసుకున్నామో మీకు చూపిస్తాము. వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ అన్ని పూజ సామాన్ దొరుకుతాయి అన్నమాట మంచిగా. శేఖర్ చూస్తున్నావా? ఏవి? ఇగో ఇట్లయినా తీసుకోవచ్చు మనం. దివాళీకి ఇవన్నీ ఇట్లా తీసుకుంటారు. ఇక్కడ కూడా దొరుకుతాయి అన్ని. కాదులవా చెక్ చేయ మరి విచ్ ఇస్ గుడ్ అని. కొన్ని ఇట్లా కలర్ఫుల్ కలర్ వేసి పెడతారు, అవి కనబడతలేవు. అవి అప్పుడు పెట్టి ఉండే బాగున్నాయి కదా. ఇక్కడ లేడీస్ కి కావాల్సిన హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, చైన్స్, బ్యాంగిల్స్, బిందీస్ అలాంటివి చాలా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. చాలా వెరైటీగా దొరుకుతున్నాయి. డైలీ యూస్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు మంచి కలెక్షన్ ఉంది. మంచి అన్ని పూజ ఐటమ్స్ దొరుకుతాయి కదమ్మా. ఇక్కడ అన్ని దొరుకుతాయి గైస్, ఏదైనా దొరుకుతాయి. తెలుగు వాళ్ళకి సంబంధించినవి. ఇండియన్ స్టోర్ ఇది. ఇండియన్ గుజరాత్ వాళ్ళదమ్మా. చూడండి, మనం పూజలు చేసుకుంటే తోరణాలు అవన్నీ ఇంటి డోర్లకు కట్టుకోవడానికి ఇట్లా పోతుంది ఇండియాలో చూసాను కానీ. తీసుకో మరి, నువ్వు కూడా వద్దు. ఊకే గంటలు, చెంబులు, గిలాసులు ఇవే కావాలా? ఏది తీసుకుంటే ఒక క్లారిటీ ఉందా? ఉంది కానీ ఇప్పుడు కొంచెం చిన్నది తీసుకోన్నా, కొంచెం పెద్దది తీసుకోవాలన్న అర్థమైతలేదు. నా పెద్దదే తీసుకున్నాను కొంచెం, ఎందుకంటే టీ కొంచెం పొంగినా కానీ కింద పోవు. అర్థమైందా? సరే మరి ఫైనల్ చేసేస్తానా? ఇక్కడ దేవుడు సామాన్లు, పూజా ఐటమ్స్ తో పాటు దేవుడు మందిరాలు కూడా మంచి వెరైటీలో దొరుకుతాయి. కిచెన్ సెక్షన్ చూస్తే స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం అన్ని A to Z ఐటమ్స్ చాలా మంచి రేంజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే హోటల్ బిజినెస్ కోసం కావాల్సిన పెద్ద పెద్ద హండీలు, కమర్షియల్ యుటెన్సిల్స్, చైర్స్ లాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి కానీ మన ఇండియన్ ఐటమ్స్ ఇంకెక్కడ అంత సులభంగా దొరకవు కాబట్టి ఇక్కడే తీసుకుంటాం మేము. Let's go to billing section. ఇప్పుడు అసలు మెయిన్ షాపింగ్ పోతున్నాం, ఎన్ని డబ్బులు అయిపోతాయి ఫ్రెండ్స్. పోవాలి ఇప్పుడు దానికే బాధ అవుతుంది. 1200 అయిపోయింది. అటు ఇన్ని రోజులు 1500 అయిపోయినాయి. ఇప్పుడు ఆ గిన్నె 1000 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు గ్రాసరీస్ కి లోపలికి వెళ్తున్నాం. లెట్స్ గో. స్టాప్. వెళ్ళగా ఇప్పుడే ఎదురుగా ఉన్న పూజా సెక్షన్ అండ్ స్టీల్ సెక్షన్ లో కావాల్సిన దీపాలు అండ్ టీ గిన్నె తీసుకొని ఎదురుగా ఉన్న గ్రాసరీ సెక్షన్ లోకి వెళ్తున్నాం. ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఒకసారి చుట్టేసి ఏం తీసుకోవాలో చూద్దాం. సరే, ఇప్పుడు మన షాపింగ్ మొదలు పెడదామా? మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఆహా, ఎంట్రన్స్ లోనే హెల్దీ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా. అవును, బెల్లం తీసుకోవాలమ్మా. ఏం తీసుకుందాం? సరే, పొడి బెల్లం తీసుకుందామా? అవును, పొడి అయితే మంచి టీలో కూడా వేసుకోవచ్చు. ట్రై చేద్దాం అయితే. బాగుంటుంది ఇది. బాగుంటుందా? ఎంత తీసుకో, ఇది బాగానే ఉంటుంది. డేట్ ఉందా చూడమ్మా, ఎంత వరకు ఉందో. 27 నవంబర్ దాకా. ఒకటి తీసుకో. ఏంది మా ముందు తీసి పెట్టి లోపలి తీసుకునే అలవాటు? ముందు నేను ఎక్స్పీరియన్స్ అంతేగాని కొంచెం డబ్బు బొక్క పడుతుంది. ఓకే, లెట్స్ గో. సోంపాపిడి ఎంతమ్మా? 140. యా, నైస్. అంతే, 2 తీసుకుంటే 1.29. సో ఇక్కడ ఇవద్ద చాయ్ పత్తా
ఇలా స్టోర్లో అప్పుడప్పుడు ట్రయల్ కోసం ఐటమ్స్ పెడుతూ ఉంటారు కదా, మేము వెళ్ళిన రోజు ఒక టీ పౌడర్ బ్రాండ్ ట్రయల్ పెట్టారు. ఇలా ముందే టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవడం చాలా మంచి ఐడియా కదా, వేస్ట్ కూడా అవ్వదు. మీకు ఇలాంటి ఐడియా ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ మేము టేస్ట్ చేసి చూసాం, టీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉంది. శేఖర్కి అయితే చాలా బాగా నచ్చిందంట. ఫాల్కన్కి వస్తే ఒకటి కొనాలంటే 10 కొంటాం. అవును, అయితే కరెక్ట్లే. ఇవి సోంపు వేరే సెక్షన్, ఇవి సోంపులు ఏమైనా కావాలా బిడ్డ? తీసుకో, డబ్బాలు ఉంటాయి ఇగో అవి. ఎంతమా డబ్బా? ఏవి స్వీట్ స్వీట్ సోంపు. శేఖర్ ఏం చూస్తున్నావు? బాగుంటాయి చిన్నప్పుడు. ఏంటి అవి? రాళ్ళు. ఏం రాళ్ళు? రాళ్ళ? అవును, ఉప్మా రవ్వ తీసుకోమా జరు. ఎంత ఉంది? 2.89. తీసుకోదు ఉప్మానేనా? ఉప్మా రవ్వ తీసుకో. ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. తీసుకో ఉప్మా రవ్వ. ఇవి వద్దు, ఉప్మా రవ్వ తీసుకో. ఆల్రెడీ సోంపు అప్పుడు తీసుకున్నావు కదమ్మా. బియ్యం పిండి అయిపోయింది, ఒకసారికే వస్తుంది, తీసుకో. ఓకే. ఫాల్కన్ ఒకటిదేమో 2 pounds, అదేమో 2.89 ఉంది. తీసుకో ఫాల్కన్ నోడది, ఎవ్రీ టైం అదే కదా మనం తీసుకునేది. తక్కువ లేదు అబ్బో, నా బడ్జెట్. ఇన్స్టాంట్ కేరళ వాళ్ళవి. అండ్ ఇగో డైరెక్ట్ వడ డైరెక్ట్ వడ వేసుకోవచ్చు, పిండి నీళ్ళతో కలుపుకొని వేసుకోవాలి. అయ్యో, ఇవే తగ్గించుకుంటే మంచిది. శేఖర్ నువ్వు రయ్య ఉరికితే వీడియోలు వినవాడది అంటే అనుకోడు ఊరుకోడు కదా, అంత చిన్న నడిస్తే చెప్పు, నువ్వే ఆలోచించు ఒకసారి. మరి ఇది ఫాల్కన్ బాగా స్పీడ్గా ఉండాలా, స్లోగా ఉండకూడదు. వీడియోగ్రాఫర్ మంచి స్పీడ్గా ఉండాలి. తీసుకుందామా పేలాలు? తీసుకున్నప్పుడు అప్పుడు తింటున్నావు కదా, మంచిగా ఉంది. మంచిగా శేఖర్ మిక్సర్ కలుపుతాడు అప్పుడప్పుడు, అన్ని మిక్స్ చేసి. మంచిగా ఓ సంగీత, హలో. మీరు వెన్ యూ కేమ్? Just now. Oh, surprisingly. మా ఇద్దరు ఫ్లాట్ వాళ్ళు, సో మేము వాళ్ళు అనుకోకుండా ఇక్కడ మీట్ అయినాం షాప్ లో. రెండు తీసుకుందాం. Also taken this. Yeah, we also taken that. రెండు తీసుకుందాం. రెండు తీసుకుందామా? 350 పడుతుంది ఈచ్, అయితే 250 పడుతుంది. సర్లే, తింటున్నాం కదా, పెట్టేసి. సో అలా తిరుగుతూ స్నాక్స్ సెక్షన్ కి వచ్చాము. ఇక్కడ అన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ అంటే మనకు చాలా ఇష్టం కదా, సో అక్కడ డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఏం కావాలి, ఏమొద్దు, ఏం కొందాం అని. ఇది తీసుకుందామా, ఒక పన్నీర్ తీసుకుందాము. అసలు లేదు ఇట్లా, అప్పుడప్పుడు ఏమన్నా పన్నీర్ దోశ ఏమైనా వేసుకోవడానికి. ఓకేనా? నేను చూస్తావా ఇది తీసుకుంటున్నా ఒకటి పన్నీర్ 200 grams. అన్ని ఇండియన్ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ మధ్యలో నేను కూడా ఇంట్లో అటుకులు తెచ్చి పోపుకి వేస్తున్నా, పేలాలు పోపుకి వేస్తున్నా, నేనే వేస్తున్నా. నువ్వు చేసేటే బాగుంటాయి మనకు. అవునా? థ్యాంక్ యూ శేఖర్. రెండు తీసుకుంటావు? రెండు తీసుకో. డస్ట్బిన్ కవర్స్ అండ్ టిష్యూ పీసెస్ లాస్ట్ తీసుకుందాం, మళ్ళీ కార్ట్లో పట్టాయి. కూరగాయలకి వెళ్దాం దా, అయిపోతుంది కూరగాయలు అలా పట్టవన్నీ. లాస్ట్ కు ఇట్లా తీసుకుని వెళ్ళిపోదాం, కార్ట్ నిండిపోతుంది. ఉల్లిగడ్డలు అవన్నీ పట్టాయి. ఎంటర్ టు ద కూరగాయల సెక్షన్. వావ్, ఉన్నాయి, వెల్లుల్లి ఉన్నాయి. కంకులు అంటమా? అండ్ ఓ కొబ్బరికాయ తీసుకోవాలమ్మా, తీసుకుంటావా? చూస్ చేస్తావా? 2 తీసుకో, 2 వీక్స్కి వస్తుంది దేవుడికి. నేరలేరా ఇప్పుడు వాటర్ ఉన్నాయా నీళ్ళు? ఆనియన్స్ కానీ తీసుకు, ఇప్పుడు ఆనియన్స్ కానీ ఏరు మంచి.
అవే అర్థం కాదు నాకు. కార్ట్లో చూడు నిండిపోతుంది మా. పుచ్చుకాయ బాగుందా? తెల్లగా పడుతుంది మా. తెల్లగా కనిపిస్తుంది కాకపోతే ఖరాబ్ అవుతుందేమో. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అన్నమాట మనకి. వావ్, ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్. యూకేలో గ్రాసరీస్ వెజిటేబుల్స్ ప్రైసెస్ చూస్తే కొన్నిసార్లు నిజంగా షాక్ అవుతాం. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కానీ ఇంకో వైపు కొన్ని ఫ్రూట్స్ ఎస్పెషల్లీ కివీ లాంటి వాటి ప్రైసెస్ ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువగానే కనిపిస్తాయి. మేము వచ్చే ఈ స్టోర్లో ప్రతి సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి. మ్యాంగో సీజన్లో మ్యాంగో, సీతాఫల్ సీజన్లో సీతాఫల్, ముంజల సీజన్లో ముంజలు, ఎవ్రీథింగ్ ఫ్రెష్గా దొరుకుతాయి. అందుకే మేము ఎప్పుడు సీజన్కి అనుగుణంగా వచ్చే ఫ్రూట్స్ అన్నిటిని ట్రై చేస్తూనే ఉంటాం. కానీ ఎక్స్పెన్సివ్ అంతే. ఇట్లా ఎండిపోయినట్టు కనబడుతుంది అమ్మా. మంచిగా ఉంది కాకపోతే ఇంకేరుకోవాలి. ఈరోజు మొత్తం ఇట్లనే ఉంది. ఎండల వల్లనేమో యూకేలో కూడా ఫుల్ ఎండ కొడుతుంది అసలు. ఎండిపోయింది కదా బాగా. సో ఇదంతా కూరగాయల సెక్షన్. పచ్చడి చేస్తారు కదా. Yes. 6 pounds అంట కేజీ. 6 pounds. తీసుకుందామా ఏమొద్దా? ఇష్టం. తింటా అంటే తీసుకో. నేను ఒక్కదానే తినాలా? నువ్వు తింటా అంటే తీసుకో, పర్లేదు. నీకు ఇష్టం అంటే బెండకాయ తీసుకున్నాం కదా, మళ్ళా దొండకాయ తీసుకుంటావా? ఎండిపోయినట్టున్నాయి చూడు దగ్గర. ఎండిపోయినట్టున్నాయి. అవునుగా మంచిగా లేవు. 2 for 150. రెండు తీసుకో. 2 for అంటే రెండు తీసుకో. ఏం వండుకుంటారు? పప్పుచారా? పప్పుచారు వండుకోవచ్చు. ఏం వండుకుంటారు? పప్పుచారేనే. ఒక 2 కేజీలు తీసుకున్నామా? 2 పండుగ తీసుకో, అన్ని కచ్చే తీసుకో. ఎందుకంటే వండుకోవాలన్నా కానీ ఉండాలి కదా మనకి. చాలు. చాలా ఫైన్. 1.5 kg అవుతుంది. బాయ్. వ్యాపారం పిస్తా అంట. తీసుకుంటున్నాం ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఇదే తీసుకున్నాం పిస్తా. సో ఇది బియ్యం సెక్షన్. అన్ని రైస్ దొరుకుతాయి ఇక్కడ. మన అన్ని ఇండియన్ స్టోరీ దొరుకుతాయి. అన్ని ఇండియన్ బ్రాండ్లే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. మ్యాక్సిమం ఇండియన్ పాకిస్తాన్ బ్రాండ్గా ఉంటాయి. వాళ్ళే కానీ ఉంటాయి ఎక్కువ. అక్కడ ఉంది పాకిస్తాన్. అవునా? ఆ రైస్ కానీ ఉన్నాయి. కేరళ వాళ్ళ పొన్నం రైస్ అవును, ఏమేమో కూడా ఉన్నాయి. 14 pounds పల్లి నూనె 1500 అంటే ఇండియా కన్వర్ట్ చేస్తే ఎంత? అయ్యి మరి 500 ఎక్కువ అవుతుందా? 2000 అట. ఇక్కడ చూస్తే గోధుమ పిండి మస్తు రేటు ఉంది. 10 pounds ఉంది. ఏంటుంది ఆశీర్వాద్ అబ్బో ఎన్ని కిలోలు? 5 కిలోలు వాళ్ళండి. 5 కిలోలే 10 పౌండ్లా? ఏమో అన్నీ తీసుకున్నావు. ఎంత అయింది నీకు? ఆట ఎట్లా నిండింది? కాబట్టి నిండిపోయింది. నాకు జోబీ బొక్క పడుతుందని భయం వేస్తుంది. నాలుగు జోబీ కానీ ఇదే ఇన్ని డబ్బులు అయిపోతాయి ఇప్పుడు. దీనికి ఎంత లేదా నిండింది కాటు. కూరగాయలు ఫ్రెండ్స్ 10,000 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవాళ ఇండియన్ కరెన్సీ లెక్కేసుకుంటే 10,000 పైన అయిపోతుంది. చూడండి బిల్ ఎంత అవుతుంది మీకు చూపిస్తాను. అయిపోయిన తర్వాత బిల్ కానీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బిల్లింగ్ సెక్షన్ కి ఫైనల్లీ బిల్లింగ్ సెక్షన్ కి వచ్చాము. ఇప్పుడు మన కార్ట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ కి బిల్ చేయించుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి అమ్మో ఎంత అవుతుందో అన్న ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. ప్రతిసారి ఇలానే ఉంటుంది. షాపింగ్ చేసేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటది, కానీ బిల్ దగ్గరికి వచ్చేసరికి రియాలిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేమో మనం తీసుకున్న గ్రాసరీ, స్నాక్స్, ఫ్రూట్స్ అన్నిటికి కలిపి టోటల్ ఎంత అయిందో చూసేద్దాం. శేఖర్ ఏం చేస్తున్నావు? బిల్లులు తీసుకొని బాధపడుతున్నాను. ఎంత 62 ఒకటి, 18 ఒకటి. ఇంకొక ఎక్కడ బిల్ ఏది? ఏమో నాకు తెలియదు. బిల్లు తీసుకోలే నువ్వు? తీసుకున్నట్టు మళ్ళీ లోపల ఏమైనా ఉంటుందిలే. అది ఒక 15 pounds. అమ్మని అమ్మ ఇంత బిల్ అయ్యింది తెలుసా? 60, 18, అది 15. సో చూసారు కదా ఫ్రెండ్స్, బిల్ అయితే నియర్లీ 100 pounds అయింది. ఇండియా కన్వర్ట్ చేస్తే నియర్లీ 13,000. ఈ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.